హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి 5 స్టార్ చాక్లెట్ అంటే ఇష్టం? నాకైతే 5 స్టార్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు అర్థం అవ్వాలి. చిన్నప్పుడు మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చారనుకోండి, ఎంత త్వరగా అంటే అంత త్వరగా ఓపెన్ చేసి దాన్ని ఈ విధంగా మధ్యలోకి బ్రేక్ చేసిన తర్వాత ఆ లోపల లేయర్స్ ఎలా వచ్చాయి డాడీ అని చెప్పి అడిగి మరీ పిచ్చి చేసి వదిలేసేదాన్ని అనమాట వాళ్ళని. పైన చూస్తే ఒకలాంటి కోటింగ్ ఉంటుంది, లోపల చూస్తే వేరొక రకంగా సాఫ్ట్గా ఉంటుంది చాక్లెట్. లోపల మధ్యలో ఈ విధంగా క్యారమెల్ వస్తుంది. ఇది ఏ విధంగా పాసిబుల్ అనేది నాకు అప్పట్లో తెలియలేదు. ఇప్పుడు మీ అందరికీ చేసి చూపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ మనం క్యారమెల్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ విధంగా ఎక్కడ తడి లేకుండా ఉన్న బాండీ తీసుకోండి. దాంట్లో షుగర్ని ఈ విధంగా స్ప్రెడ్ అయ్యేటట్టుగా వేసుకోండి. వేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను హైలో చూపిస్తున్నాను, ఎందుకంటే కొద్దిగా గిన్నె అన్నది వేడవ్వడం కోసమని నేను కొద్దిగా హైలో పెట్టాను. మీరైతే సిమ్లోనే పెట్టుకోండి. పంచదార మెల్లమెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం సైడ్ ఉన్న పంచదారను కూడా మధ్యలోకి తీసుకొస్తూ దీన్ని మెల్ట్ చేయాలన్నమాట. కొన్నిసార్లు క్రిస్టల్స్ లాగా ఉండిపోతున్నాయని చెప్తున్నారు. మీరు మెల్ట్ చేసినప్పుడు నెమ్మదిగా మీరు కలుపుతూ ఉంటే అది ఎక్కడ క్రిస్టల్స్ లాగా ఉండకుండా మీకు క్యారమెల్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా అన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా స్పీడ్గా పెట్టాను వీడియో. మీకు ఎవరికైనా క్యారమెల్ కోసం మాత్రమే వీడియో కావాలనుకోండి, మనం ఆల్రెడీ క్యారమెల్ చాక్లెట్స్ కోసం ఒక వీడియో చేసున్నాను, అందులో చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని దాంట్లో బటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది అన్సాల్టెడ్ బటర్, మీరు సాల్టెడ్ బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని కలుపుతున్నప్పుడు ఇలా బబుల్స్ లాగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు క్రీమ్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను క్రీమ్ని అమూల్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఎంత మెజరింగ్ తీసుకోవాలో పైన స్క్రీన్ మీద ఇస్తానండి, నోట్ చేసుకొని ఆ విధంగా తీసుకోండి. ఇలా క్రీమ్ అంతా వేసిన తర్వాత మరలా ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు చూస్తున్నారా, మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత థిక్గా అవుతున్నట్టుగా కన్సిస్టెన్సీ మనకు చూపిస్తుంది. ఈ విధంగా పొగలైతే మటుకు వస్తాయి, ఏం కంగారు పడకండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే కొద్దిగా కంగారు ఉంటుంది, లేదు చాలాసార్లు చేసిన వాళ్ళైతే ఈజీగా చేసేయచ్చు. ఈ క్యారమెల్ని మీరు అన్నిట్లోనూ యూజ్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా చాక్లెట్స్ తయారు చేసుకోవచ్చు, కేక్స్ మీద వేసుకోవచ్చు, మిల్క్ షేక్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసేసుకొని ఏదైనా కంటైనర్లో వేసుకోండి. వేసుకొని బయటనే ఉంచుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే ఉండదనమాట. నేనైతే బయటనే ఉంచుకుంటానండి. అందుకే తక్కువ మొత్తంలో తయారు చేసుకోండి. ఎక్కువ తయారు చేసేసుకొని ఎన్ని రోజులు స్టోర్ ఉంచాలా అని చెప్పి కన్నా మనం తక్కువ తయారు చేసుకొని త్వరగా అవ్వగొట్టేసుకోవడం బెటర్ అనమాట. నేను ఇక్కడ అన్సాల్టెడ్ యూజ్ చేశాను కదా బటర్, అందుకే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. క్యారమెల్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అదే మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేశారనుకోండి, అసలు ఇక్కడ సాల్ట్ యాడ్ చేయొద్దు, అప్పుడు మీ క్యారమెల్ మొత్తం ఉప్పుగా అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ చూస్తున్నారా, దగ్గర పడింది కదా. ఇంక అంతే, స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారడానికి పక్కన పెట్టండి. 5 స్టార్ చాక్లెట్లో సెకండ్ లేయర్ ఉంటుంది కదండి, కొద్దిగా గుల్లగా కనబడుతుంది. ఏ విధంగా ఇలా చేశారని చెప్పి నాకు డౌట్ వచ్చిందని చెప్పాను కదా, అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిల్క్ చాక్లెట్ని మీరు డబుల్ బాయిలింగ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గిన్నెలో వేసేయండి. వేసేసి అలా పక్కకైతే వెళ్ళిపోవద్దు, మాడిపోతుంది. పక్కనే నించొని ఈ విధంగా కలపండి, అప్పుడు మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది. బాగా మెల్ట్ అయిన తర్వాత దీనిలో మీరు గ్లూకోజ్ సిరప్ అని చెప్పి అమ్ముతారు, దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ సిరప్ మీరు బయటన కొనొచ్చు, లేదు అంటే ఇంట్లో ఈజీగా తయారు చేయొచ్చు. అది ఏ విధంగా అన్నది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేను వీడియో కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీకు వీలైతే దొరికితే పర్చేస్ చేసుకోండి. లేదు అంటే ఈజీగా తయారు చేసుకునే పద్ధతి అనేది నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇది కొద్దిగా సాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అందుకే మీరు తీసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీయాలి. తర్వాత ఇలా మొత్తం అంతా మిక్స్ అయినట్టుగా కలపండి. ఇలా మిక్స్ అవుతున్నప్పుడే మీకు చాక్లెట్ మొత్తం విరిగిపోయినట్టుగా కనబడుతుంది.
ఇక్కడ చూడండి, మొత్తం చాక్లెట్ అంతా విరిగి మనకి పాడైపోతే చాక్లెట్ ఎలా అయిపోతుంది? అంటే వాటర్ ఏదైనా పడింది అనుకోండి, అప్పుడు చాక్లెట్ ఎలా అయిపోతుంది? ఆ విధంగా మనకి కనబడుతుంది చూడడానికి. ఇలా సేమ్ ఎగ్జాక్ట్గా మనకు రావాలన్నమాట లేయర్. ఇప్పుడు మనం దీన్ని అరేంజ్ చేసుకుందాం. చాక్లెట్స్ తయారు చేయడానికి నేనైతే సిలికాన్ మౌల్డ్స్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇటువంటివి లేకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు. నార్మల్గా మన దగ్గర స్క్వేర్ టిన్ ఉంటుంది కదా, దాని లోపల బటర్ పేపర్ని పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న స్టెప్స్ని ఎగ్జాక్ట్గా దాంట్లో కూడా ఫాలో అయిపోండి. వన్స్ దీన్ని సెట్ అవ్వడానికి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు నచ్చిన సైజెస్లో కట్ చేసుకుంటే చాక్లెట్స్ అనేవి ఎగ్జాక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లేయర్స్ లాగా అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ గ్లూకోజ్ యాడ్ చేసి తయారు చేసిన చాక్లెట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీగా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మీరు చేత్తో చేసుకోండి, ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది. లేదు ఇలా స్పూన్స్తోని లేకపోతే స్పాచులాతో చేసుకుంటానంటే అలా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మొత్తం ఇక్కడున్న నింపేసుకుంటున్నాను. నాకు ఎంతవరకు ఉంది అన్నది చూసుకుంటూ చెయ్యాలి. కొంత భాగం మిగల్చండి, ఎందుకంటే పైన కూడా దాన్ని మనం కవర్ చేయడానికి ఉంచాలన్నమాట. ఇక్కడ నేను ఈ 4 భాగాల్లోని నింపేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు సెకండ్ స్టెప్ కింద క్యారమెల్ని మనం యాడ్ చేస్తాం. క్యారమెల్ బాగా చల్లారిన తర్వాత నేను ఈ విధంగా బౌల్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మధ్యలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక్కొక్క స్పూన్ కింద ముందు వేసి చూడండి. మనం ఒకవేళ టిన్లో చేస్తే మటుకు నేను ఇప్పుడు చెప్పిన కొలత మొత్తం మీరు స్ప్రెడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఇండివిజువల్గా చేయడం వల్ల నేను ఇలా స్పూను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ ఇచ్చేయండి. ఇలా చేయడం ఎందుకంటే ఆ సైడ్స్లో ఎక్కడైనా క్యారమెల్ వెళ్ళలేదనుకోండి, ఈజీగా ఫ్లో అయ్యి సెట్ అయిపోతుంది అనమాట దాని ప్లేస్లోకి. నేను ముందే చెప్పాను కదా, కొద్దిగా మిగల్చండి, దాన్ని మనం పైన వేస్తామని. ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఈ విధంగా పైన ఉన్న 4 దాంట్లో నేను వేసి కవర్ చేసేస్తున్నాను అనమాట క్యారమెల్ని. ఇలా మొత్తం కవర్ చేసిన తర్వాత మీరు తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక ½ an hour సరిపోతుంది. బాగా సెట్ అయిపోనియండి ఆ లేయర్స్ అన్నీ. సెట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెబుతాను. అది సెట్ అయ్యే లోపు మనం వేరొక పని చేద్దాం. ఈ విధంగా చాక్లెట్ని తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్ కానీ మైక్రో ఓవెన్లో కానీ మెల్ట్ చేసేసుకోండి. ఇలా స్మూత్గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు సెట్ అయిన చాక్లెట్ని ఫ్రిడ్జ్లోంచి బయటకు తీయండి. సెట్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, బాగా సెట్ అయిపోతే మనకి ఎక్కడా కూడా చేతికైతే అంటుకోకుండా ఉంటుంది. సెట్ అవ్వలేదనుకోండి ఇంకా మెత్తగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది సిలికాన్ మౌల్డ్స్ కాబట్టి ఇలా ఈజీగా నేను రిమూవ్ చేయగానే వచ్చేసాయి అనమాట. అదే మీరు బేకింగ్ టిన్లో చేస్తే బటర్ పేపర్ని మెల్లిగా పట్టుకొని పైకి తీసిన తర్వాత కత్తితో మీకు నచ్చిన సైజెస్లోని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈజీగానే కట్ అయిపోతుంది. ఇలా నేను బార్స్ అన్నీ డిమోల్డ్ చేసేసి పక్కన పెడుతున్నాను. ఆల్రెడీ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిల్క్ చాక్లెట్ని, దాంట్లోని ఈ బార్స్ని ఒక్కసారి డిప్ చేసి పైకి తీసేయాలి, అంతే. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మన పైన కోటింగ్ లాగా ఉంటుంది కదా, 5 స్టార్ మీద పైన కోటింగ్ లాగా అది ఇస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఒక్కసారి దీన్ని ఈ విధంగా డిప్ చేసి తీసేస్తున్నాను. ఇలా చాక్లెట్ని డిప్ చేసి తీస్తున్నప్పుడు మీరు ఫోర్క్ సహాయంతో చేయండి. ఎందుకు అంటే ఎక్స్ట్రాగా ఉన్న చాక్లెట్ అనేది ఈజీగా కిందకు వచ్చేస్తుంది. ఎక్కడైతే అంటుకుందో అది మాత్రమే మనకి ఈ విధంగా పైకి వస్తుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది ఈ హ్యాక్. ఇలా మిగిలిన 3 కూడా మీరు డిప్ చేసి తీసేయండి. చాక్లెట్ పైన చిన్న డ్రిజిల్ లాగా డిజైన్ లాగా ఉంటుంది. మీరు వన్స్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే నేను దాన్ని ఎలా చేయాలా అని చెప్పి ఈ విధంగా ఫోర్క్ని కొద్దిగా చాక్లెట్లో డిప్ చేసి దానిపైన ఇలా డ్రిజిల్ లాగా ఇస్తున్నాను. చూద్దాం, వన్స్ ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి సెట్ అయిన తర్వాత ఆ డిజైన్ మనకి ఎలా కనబడుతుందో. దీన్ని సెట్ అవ్వడానికి ఒక 20 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టవలసిన అవసరం ఉండదండి. నార్మల్గా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ చాక్లెట్కి చుట్టూ ఎక్స్ట్రాగా ఇంకా చాక్లెట్ అంటుకొని ఉంది కదా,
దానిని మీరు చేత్తో కూడా చేయొచ్చు. చేత్తో చేస్తే కొద్దిగా డీ షేప్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది. అందుకే చాక్తో మీరు ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ రిమూవ్ చేసేయండి. ఆ మిగిలిన చాక్లెట్ని అంటే ఏదైతే ఇప్పుడు ఎక్స్ట్రాకి మనం తీసేస్తున్నామో దాన్ని అంతా మీరు తర్వాత ఎప్పుడైనా మెల్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు వేరొక చాక్లెట్స్ చేసినప్పుడు. పర్ఫెక్ట్గా మన చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఫినిషింగ్ అది ఎంత నీట్గా ఉందో. చూడడానికి ఎగ్జాక్ట్గా బయటను కొన్న చాక్లెట్ లాగే ఉంది కదా. మీకు ఏమనిపించింది? మనం పైన వేసిన డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా తయారు చేసుకున్న చాక్లెట్ని ఏదైనా ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ ఇవ్వండి. ఎంత హ్యాపీ అయిపోతారో తెలుసా? మీ చేత్తో మీరు చేసిన 5 స్టార్ చాక్లెట్, నార్మల్ చాక్లెట్ కూడా కాదే. ఇప్పుడు దీనిని మీకు బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత పర్ఫెక్ట్గా మన క్యారమెల్ కనబడుతుందో. చూడడానికి చాలా యమ్మీగా ఉంది కదా. తినడానికి కూడా అంతే యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? ఏంటి గోల, ఇప్పుడు దాకా కేక్స్ చేసి చంపేస్తున్నావు, ఇప్పుడు చాక్లెట్లు కూడానా, ఇంకేమి బయటను కొనొద్దా, అన్నీ మనమే చేసేసుకుందామా అని అంటారు. అంటారా లేదా? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఎందుకన్నానంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నాకు వాయిస్ మెసేజ్ పెట్టి చెప్తూ ఉంటారు, అక్క మా ఇంట్లో అందరూ ఏమంటున్నారో తెలుసా, ఇంక వంట వండవా, ఇంకెప్పుడు చూసినా కేకుల మీద ప్రయోగాలేనా, ఏంటే మాకు ఇది అని చెప్పేసి అంటూ ఉంటారట. అది కోపంతో అన్న మాటలు కాదండి, హ్యాపీనెస్తోని. ఎందుకంటే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ఒక తపన ఉంది చూసారా, తన్ని చాలా మెచ్చుకుంటున్నారట ఇంట్లో వాళ్ళందరూ. ఇది నాకు విన్న తర్వాత నిజంగానే అంటారు. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఫస్ట్లో ఇలాగే అనేవాళ్ళు. మీ ఇంట్లో కూడా ఉన్నాయా ఇలాంటి మాటలు? ఉంటే కిందన కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఎవరైతే 5 స్టార్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేసి తెలియచెప్పగలరని నేను ఆశిస్తున్నాను. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.